రైట్. మీరు ఎలాగో రోహింగ్యాల ప్రస్తావన చేశారు కాబట్టి ఒకసారి బషీర్ అహ్మద్ గారి దగ్గరికి వెళ్తే వారి న్యాయవాది కూడా వారికి సమగ్రమైన అవగాహన. సుప్రీంకోర్టు ఈ మధ్యకాలంలో ఒక జడ్జిమెంట్ ఇచ్చిందండి. బషీర్ అహ్మద్ గారు మీ నోటీసులోనే ఉంటుంది. బంగ్లాదేశ్ నుంచి బర్మా నుంచి వచ్చిన రోహింగ్యాల పిల్లలకి స్కూళ్ళల్లో అడ్మిషన్లు ఇవ్వాలని, వాళ్ళకి ఇల్లు కూడా కట్టించమని ఒక డైరెక్షన్ ఇస్తే సరిపోద్దిగా. రేపు పొద్దున పౌరసత్వం, ఇళ్ళు, వాకిళ్ళు, వాళ్ళకి ఏమన్నా ఇంక ఇతరత్ర మేము వ్యవసాయం చేసుకోవాలంటే తలో 5 ఎకరాలు, అది కూడా అయిపోతుంది కదా. జ్యుడిషియరీ ఈ రకంగా వ్యవహరించడాన్ని మీరు ఎలా చూస్తున్నారండి? యాజ్ అ సివిలియన్ మన దేశంలో ఉన్న వాళ్ళ ప్రయారిటీలు చూసుకుంటామా? ట్రంప్ అంత నిర్మోహమాటంగా విమానాలు ఎక్కించి బేడీలు వేయించి పంపించేస్తున్నాడు. కొన్ని దేశాలు మాట్లాడుకొని అక్కడ జైళ్లు కట్టించి, లేకపోతే జైళ్ళు అచ్చంగా వీళ్ళ కోసం జైలు పెట్టి సంవత్సరానికి సరిపడా వాళ్ళ తిండి తిప్పలకి డబ్బులు పంపిస్తున్నాడు. మనమేమో రండి మీదే ఆలస్యం అన్నట్టు. సుప్రీంకోర్టు కూడా అలాంటి జడ్జిమెంట్ ఇస్తే ఎట్లా అండి? అంతర్జాతీయంగా యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్లో శరణార్థులకు సంబంధించి ఎలా వ్యవహరించాలి అనే విషయంలో మనం కూడా సంతకాలు చేసిన విషయం తెలుసు. రోహింగ్యాకి సంబంధించిన వాడు బెదిరించడానికి వచ్చినాడండి. వాడు శరణార్థి ఎలా అవుతాడు? వాడు ఇక్కడికి వచ్చి మీరు హైదరాబాద్ రండి, ఎవ్రీ సండే కీలకమైన సెంటర్లో ఇలా ప్లకార్డ్ పట్టుకుని ఆమె రోహింగ్యా డొనేట్ మీ ప్లీజ్ అనే మాట ఉండదు. మీరు మీ వెహికల్ ఆపుతాడు. మీ వెహికల్ మీరే రండి, మీ వెహికల్ ఆపి మీరు డబ్బులు ఇచ్చేదాకా పోడాడు. వాడు శరణార్థి ఎలా అవుతాడండి? 100 మందిలో ఎవడో ఒకళ్ళు ఇద్దరు అలాంటి పని 100 మంది రోడ్డు మీదే ఉంటారు. 100 మందిలో ఒకళ్ళిద్దరు కాదు. మీరు రండి, మీరు ఫిజికల్గా యూ విట్నెస్ దట్. 100 మంది రోడ్డు మీద ఉన్నారంటే వాళ్ళ శిబిరాల్లో 10,000 మంది ఉంటుంటారు. వాడు అడుక్కోవడానికి వచ్చాడు, అడుక్కుంటున్నాడు. వాడు జీవన భుక్తి కోసం వాడు ఏదో ప్రాధాన్యపడి అడుక్కుంటున్నాడు. అయితే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని మనం మానవ హక్కులకు సంబంధించిన తీర్పులో భాగంగా చూడాలి తప్పనిచ్చి. ఎందుకంటే విద్య అనేది ఈరోజు చాలా ఇంపార్టెంట్. విద్య చాలా ఇంపార్టెంట్ కాబట్టి, రైట్ టు ఎడ్యుకేషన్ కూడా ఉంది కాబట్టి అందులో భాగంగా వారికి కూడా ఎడ్యుకేషన్ ఇవ్వమని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది తప్పనిచ్చి, ఇది ఏదో విదేశీల్ని తీసుకొచ్చి లేదా దేశద్రోహులకు విద్యని ఇవ్వమని చెప్పి ఇవ్వలేదు. అయితే విద్యని మీరు ప్రొవైడ్ చేసేటప్పుడు వాళ్ళు దేశద్రోహుల, దేశానికి అనుకూలంగా ఉన్నారా, అనుకూలంగా లేరా, వ్యతిరేకంగా ఉన్నారా అనేది చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద. ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంది, కౌంటర్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంది, పోలీస్ వ్యవస్థ ఉంది, రకరకాల వ్యవస్థలు ఉన్నాయి. మరి ఇన్ని వ్యవస్థలు ఉన్నప్పుడు మరి హైదరాబాద్లో ఇంతమంది స్లీపర్ సెల్స్ ఉన్నారు, బాంబేలో ఉన్నారు, న్యూఢిల్లీలో ఉన్నారు అంటే మరి ఈ వ్యవస్థలన్నీ ఏం చేస్తున్నాయి? అంటే ఈ వ్యవస్థలన్నీ వైఫల్యం చెందాయని మీరు పరోక్షంగా అంగీకరిస్తున్నారా? ప్రత్యక్షంగానే అంగీకరిస్తారు. పరోక్షం మొహమాటలు ఎందుకు? మొహమాటం దేనికండి? ఫెయిల్ అయినాయి. ఇంకొక నేను గమనించిన విషయం ఏంటంటే, యువత మరీ ముఖ్యంగా ఉగ్రవాదం వైపు ఎందుకు వెళ్తున్నారంటే, ఒక సమస్య రాజకీయ పరమైన పరిష్కారం దొరకనప్పుడు వాళ్ళు ఉగ్రవాదం వైపు వెళ్తున్న సంగతిని నేను గమనిస్తున్నాను. ఇప్పుడు హైదరాబాద్ తీసుకోండి. హైదరాబాద్ లో ఉన్న యువత ఉగ్రవాదం వైపు వెళ్తున్న యువతని వారిని సరైన ట్రైనింగ్ ఇచ్చి అక్కడ ఉన్న ఈ RSS కి సంబంధించిన కోరింగ్ బ్రదర్ ఓవైసీ చక్కగా వాళ్ళని రాజకీయాల వైపు తీసుకురావచ్చు. కానీ ఆయన ఎవరిని కూడా ఎదగనీయని పరిస్థితి ఉండటం వల్ల అక్కడ ఉన్న కొంతమంది యువత పెడదారులు పడుతూ తీవ్రవాదం వైపు వెళుతున్న విషయం నా పరిశీలనలో నేను గమనించాను. ఇప్పుడు దేశ సమగ్రత అనేది చాలా ముఖ్యం. ఇప్పుడు పాకిస్తాన్కి సంబంధించిన వాళ్ళు ఇండియా వచ్చి పెళ్లి చేసుకోవడం, లేదా బంగ్లాదేశ్కి వచ్చి ఇండియాకి వచ్చి పెళ్లి చేసుకోవడం అది సర్వసాధారణం. ఇప్పుడు మన వివి రావు గారు చెప్పారు, బెలూచిస్తాన్ ఇండియాలో కలవాలని చూసింది అనేది ఒక మాట చెప్పారు. ఇంకొక మాట కూడా చెప్పారు, అక్కడ లోకల్ గా కొన్ని తెగలు ఉన్నాయి, ఆ తెగలే పరిపాలిస్తాయని. అందులో భాగంగానే రాజపుత్రులు ఉన్నారు. ఈ రాజపుత్రులు అక్కడ రాజస్థాన్ ని ఆనుకుని ఉన్న ఈ పాకిస్తాన్ ప్రాంతం అంతా రాజపుత్రులదే, వాళ్లదే డామినేషన్. ఈ పాకిస్తాన్ లో ఉన్న రాజపుత్రులకి, ఇండియాలో రాజస్థాన్ లో ఉన్న రాజపుత్రులకు సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి, పెళ్లిళ్ళు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఓవరాల్ గా మీరు ఎంత చూసుకున్నా సరే అసలు పాకిస్తాన్ అనేది ఎక్కడి నుంచి పెళ్లిళ్ళ గురించి సమస్య లేదు సార్. సార్ పెళ్లిళ్ళ గురించి సమస్యలు నేను అనేది ఏంటంటే, సరే ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పరస్పర అంగీకారం మీద వివాహాలు చేసుకోవడంతో అభ్యంతరం లేదు. బట్ పీపుల్ హ్యావింగ్ క్వశ్చనబుల్ ఇంటిగ్రిటీ అండ్ సస్పీషియస్ యాక్టివిటీస్ నేపథ్యం ఉన్న వాళ్ళ ఇళ్లల్లోంచి ఆడపిల్లల్ని తెచ్చుకుంటే వచ్చే తలకాయ నొప్పి, దాని గురించి మాట్లాడుతున్నాం. కానీ ఇప్పుడు డెఫినెట్గా ఉంటాయి. తీసుకొచ్చినప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది? అదే కదా వాళ్ళు ఇన్ఫార్మ్ చేయాలి.
సిఆర్పిఎఫ్ పర్సనల్ ఈ నీడ్స్ టు ఇన్ఫార్మ్ యాజ్ పర్ సార్. నాకు మిలిటరీ రూల్స్ తెలియదు, కల్నల్ గారు చెప్తారు ఈ విషయంలో. సార్ కల్నల్ గారు మీరు చెప్పింది కరెక్ట్. చెప్తాను. ఇది ఫస్ట్ థింగ్ ఏంటంటే సిఆర్పిఎఫ్ అనేది ఆర్మీ కాదు. ఇది ఎప్పటి నుంచో చెప్తున్నా. ఆర్మీ అనేది ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, కోస్ట్ గార్డ్, పారామిలిటరీ ప్లస్ అస్సాం రైఫిల్స్. ఇవి 5. మిగతా ఈ సిఆర్పిఎఫ్ అన్నది ఏంటంటే ఢిల్లీ పోలీస్ యాక్ట్ మీద తయారైంది. ఇది బేసికలీ సెంట్రల్ గవర్నమెంట్ ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్. ఇది బిఎస్ఎఫ్ అన్నది పారామిలిటరీ ఫోర్స్. అలాగే ఎస్ఎస్బి అని స్పెషల్ సర్వీసెస్ బ్యూరో అని చైనా బోర్డర్లో ఉంటుంది. ఇటువంటి వేరుగా ఉన్నాయి. ఇవన్నీ ఏంటంటే హోమ్ మినిస్ట్రీ చేతుల్లో వస్తాయి. వీళ్ళందరూ సెంట్రల్ సివిల్ సర్వీసెస్ యాక్ట్ 1962లోకి వస్తారు. వీళ్ళు ఇన్ఫార్మ్ చేయనందుకు ఆయన ఇప్పటికి షోకాజ్ కూడా ఇప్పటికే ఇచ్చేసి ఉంటారు. ఆయన డిస్మిస్ చేయడం జరుగుతుంది. అందులో డౌట్ ఏం లేదు. ఆయన సీనియర్ అధికారి ఏం కాదు, ఒక కానిస్టేబుల్, మ్యాక్సిమం నాయక్ అయి ఉంటారు. దానివల్ల పెద్ద డ్యామేజ్ అయ్యే ప్రసక్తి లేదు. అంటే ఆయన డైరెక్ట్గా ఏజెంట్ అని చెప్పలేము. ఎందుకంటే కొంతమంది ఇన్నసెంట్ పీపుల్ కూడా ఉంటారు. ఏదో ఉద్యోగం దొరుకుతుంది, ఏదో నేను చేసుకోగలుగుతాను అనుకుంటారు తప్పితే కానీ ఏదో ఎలాగలని బతికేద్దాం అబద్ధాలు చెప్పైనా సరే అని ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. కానీ రూల్స్ చెప్పకూడదు, అదే రూల్స్ బయటకు వెళ్ళి చేశారు కాబట్టి ఆయన డిస్మిస్ అవ్వడం తప్పనిసరి. అలాంటి కేసులు ఇంకా చాలా మంది ఉంటాయి. ఇప్పుడు ఇదే అది ఒకటి మీడియాలోకి వచ్చింది. చాలా కేసులు ఉంటాయి. పొలిటీషియన్స్ లో చాలా మంది ఉన్నారు. యాసిన్ మలిక్ పాకిస్తానీ జర్నలిస్ట్ పెళ్లి చేసుకుని వెనక్కి వచ్చాడు. అది కూడా ఉందండి. ఈ విషయంలో మాత్రం సెంట్రల్ గవర్నమెంట్ సర్వీసెస్ మాత్రం రూల్స్ మాత్రం ప్రకారం 1962 ప్రకారం ఆయన తప్పనిసరిగా రైట్ సార్. వి విల్ కంటిన్యూ దిస్ డిస్కషన్. బషీర్ గారు మీతో సుప్రీంకోర్టు రోహింగ్యాల మీద ఇచ్చిన జడ్జిమెంట్కి సపరేట్గా విల్ హ్యావ్ ఏ డిస్కషన్ అండి. దాంట్లో మానవీయ కోణాలు మాట్లాడదాం, అనుమానిత కోణాలు కూడా మాట్లాడదాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ పార్టిసిపేటింగ్ ద డిస్కషన్. కల్నల్ వివి రావు గారు, బషీర్ అహ్మద్ గారు, దర్గా శ్రీరామ్ గారు, యాజ్ వెల్ షుబ్లీ గారు, ఫారూక్ షుబ్లీ గారు, అందరికీ ధన్యవాదాలు. సో చూసాం కదా, పల్వాషా మొహమ్మద్ జాయ్ ఖాన్ ఆవిడ సెనేటర్, పాక్ సెనేటర్. ఆవిడ చెప్పింది, ఆవిడ మరి రైల్లో వస్తుందో ఫ్లైట్లో వస్తుందో చార్టర్డ్ ఫ్లైట్లో వస్తుందో తెలియదు, కానీ ఇటుకలు తీసుకొని వస్తుంది అయోధ్యకి. యోగి ఆదిత్యనాథ్ గారు ఆవిడకి స్వాగత ఏర్పాట్ల కోసం బిజీగా ఉన్నారు కాబట్టి ఆయన ఒక 4 రోజుల పాటు ప్రజలకు అందుబాటులో ఉండరు. ఆవిడ వచ్చిన తర్వాత ఆవిడని జాగ్రత్తగా తీసుకొచ్చి, అమ్మ ఇక్కడ కట్టుకోమ్మా, నువ్వు కట్టాలనుకుంటున్నది ఏదో అని చెప్పాలట. వచ్చేప్పుడు గాజులు కూడా తీసుకొస్తానంది. ఇందాక శ్రీరామ్ గారు అన్నట్టు ముందర అదేదో మునీర్ గారికి ఇచ్చి తర్వాత ఇక్కడే తీసుకొస్తే బాగుంటుంది. అండ్ ఉత్తరప్రదేశ్లో మంచి అంటే ఈ కార్మికులు ఉంటారు, మట్టితో గాజులు చేసే కార్మికులు ఉంటారు. చాలా అందమైన గాజులు చేసి రెడీగా ఉంచుతారు మీకోసం. మీరు రండమ్మా, మీకు ఇష్టం ఉంటే ధరించండి, లేకపోతే ఇష్టం ఉన్న వాళ్ళకి